హల్లెలూయా. అందరి చేతులెత్తి దేవుని కాలంలో చెప్తాం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామం మహిమ కలుగును గాక. తండ్రి అయిన దేవుని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడానికి ఇప్పుడు వచ్చిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తుంటున్నాను. ఈ విధముగా అద్దాలి ప్రాంతంలో మనం పుట్టక ముందే చాలామంది ఇక్కడ పుట్టుండ్రు. ఆ సమయంలోనే దేవాతి దేవుడు తన దాసుని ప్రేమించి కీర్తి శిష్యులు అపోస్తలుడైన లివింగ్స్టన్ గారి ద్వారా ఈ కువైట్ దేశంలో తెలుగు క్రైస్తవ సంఘాన్ని ఏర్పాటు చేసి తెలుగు క్రైస్తవ సంఘం ద్వారా ఆయా బ్రాంచ్ సంఘాలను ఏర్పాటు చేసి అనేకమైనటువంటి పరిచర్యలను దేవుడు తన దాసుల ద్వారా ఏర్పాటు చేసి ఉంటున్నాడు. ఆ భాగంగానే అబ్దాలి ప్రాంతంలో కూడా ఒక సహవాసాన్ని ఏర్పరిచి ఇక్కడ తెలుగు వారందరూ ఎవరు కూడా నశించుకోవట దేవుని చిత్తం కాదు కనుక అబ్దాలి ప్రాంతంలో కూడా ఇటు రీతిగా ఈ యొక్క సహవాసాన్ని ఏర్పరిచి మీ మధ్యలో ఈ విధంగా దేవుని సువార్త జరగడానికి దేవుడు చూపిన కృపకొరకై దేవతి దేవునికి మహిమ చెల్లుని గాక. హల్లెలూయా. దేవుని నడిపిస్తున్నటువంటి ఒక అబ్దాలి ప్రాంతం యొక్క చైర్మన్ గారు అయినటువంటి ఈదారాజు గారికి, అలాగే స్వరూప్ గారికి, అలాగే ఎడ్డం సల్మాన్ అన్న గారికి, అలాగే జార్జ్ గారికి, ఇక్కడ వస్తున్న ప్రతి ఒక్కరికి, ప్రశాంత్ గారికి, వీరందరికీ కూడా ప్రభు నామమున ప్రత్యేకమైన వందనాలు. నన్ను ప్రేమించి సమయాన నాకు ఇచ్చినటువంటి తరుణాన్ని బట్టి వారందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తుంటున్నాను. నేను గొప్ప వాక్యోపదేశకుని కాదండి. అయితే నిన్నటి దినాన్నే బ్రదర్ రాజు గారు ఫోన్ చేశాను, మీరు వాక్యం తీసుకోవాలన్నప్పుడు షార్ట్ టైంలో నేను ఏం ప్రిపేర్ అవ్వలేదు, కానీ దేవుడు నాలో ఉంచినటువంటి కొన్ని మాటలు మీతో పంచుకోవడానికి నాకంటే అనుభవజ్ఞులు రెవరెండ్ అరవ డేవిడ్ గారు కూడా మన మధ్యలో ఉన్నారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా నిఘా భావించొద్దని ప్రభు పేట కోరుతున్నాం. తలలో ఉంచుతాం, చిన్న ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోనికి వెళ్తాం. ప్రేమ కనికరములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామముకి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నా తండ్రి. ప్రభువా, గడిచిన కాలం అంతా నువ్వు ఉచిత రెక్కల చాటును భద్రపరిచావు. మరొకసారి అయా ఈ సోమవారం దినమందు అద్దాలి ప్రాంతంలో నా తండ్రి, అయా సిటీకి ఎంతో దూరమైనటువంటి ఈ ప్రాంతంలో నా తెలుగు బిడ్డలందరూ కూడా ఇక్కడ ఎంతోగానో కష్టపడుచుంటున్నారు నా తండ్రి. ఒక పక్కన నా తండ్రి భయంకరమైనటువంటి వాతావరణం, మరొక పక్కన తండ్రి యుద్ధ వాతావరణం, అయా భయంకరమైనటువంటి అడజడులు జరుగుతున్నటువంటి ఈ సమయంలో కూడా మీ బిడ్డలని దాచి కాచి కాపాడి భద్రపరుస్తున్న విధానం కొరకై ప్రభువానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నా తండ్రి. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని ఆత్మతో నింపడిన నిలబడుతున్న నేను ఎన్నికలేటి వాడను ప్రభువాన్ని పిలుచుటకు ఏమాత్రం అర్హత లేని వాడను. ప్రభు నన్ను మరుగుపరిచి నీవు మాత్రమే మాట్లాడి బలపరచమని, ఆయా గతపడుతున్న వాక్యాన్ని వారి హృదయాలు ఫలింపచేసి నీరు కట్టి ఫలింపచేసి అభివృద్ధి పరచమని యేసు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. బైబిల్ గ్రంథం నుండి కొత్త నిబంధన గ్రంథము యోహాను సువార్త, మనందరికీ సుపరిచితమైనటువంటి వాక్యమే. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. మనందరికీ సండే స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా తెలిసినటువంటి వాక్యం ఇది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఇండియాలో ఇక్కడికి వచ్చేదాకా మాత్రమే నాకు చర్చికి వెళ్ళే అనుభవం ఉందండి. ఇంటికాడ నేను ఎప్పుడు వెళ్ళలేదు అన్నవారు ఒకసారి చేయెత్తుతారా? ఇంటికాడ నేను ఎప్పుడు వెళ్ళలేదండి, చర్చికి నేను వెళ్ళలేదు. ఇక్కడికి వచ్చాక మాత్రమే నేను ఈ దేవుడు అంటే యేసుక్రీస్తు అంటే నాకు తెలిసింది, ఇక్కడికి వస్తున్నాను అన్నవారు. ఇంటికాడ అందరికీ చర్చికి వెళ్ళే అనుభవం ఉందండి, చాలామందికి లేదు. ఓకే, మంచిది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. దేవుడు అంటే ఎవరో తర్వాత చెప్తాను. అయితే దానికి ముందుగా లోకమును ప్రేమించాడు. లోకము అంటే నేను మాట్లాడుతున్న దానికి మీరు కూడా జవాబు చెప్తే త్వరగా మనం ముందుకు వెళ్దాం అనుకుంటాం. లోకము అంటే గురజాడ అప్పారావు గారు ఒక మాట అన్నాడు, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. లోకము అనగా కూడా ఈ భూప్రపంచం మీద ఉన్నటువంటి మనుషులందరినీ కూడా ఆయన ఏం చేశాడు? ప్రేమించాడు. దేవుడు ఏం చేశాడండి? మనుషులందరినీ కూడా ప్రేమించాడు. సాధారణంగా మనము ఒకటి ఆలోచన చేయాలి. మనుషులను ప్రేమించాడు, కానీ మనిషి దేవుణ్ణి ఎరగక ఉన్నాడు. చాలామంది కూడా దేవుణ్ణి ఎరగక ఉన్నారు. నిజమైన దేవుడు ఎవరో తెలియక ఉన్నారు. సాధారణంగా మనం ఒక మైకును చూసినప్పుడు కానీ, లేకపోతే ఒక వస్తువును చూసినప్పుడు కానీ, ఆ వస్తువు ఎవరి కొర చేత అది తయారు చేయబడి ఉన్నది.
ఫర్ ఎగ్జాంపుల్ ఈ సౌండ్ స్పీకర్ ఉందండి, యమహా కంపెనీ నుంచి వచ్చింది. ఆ స్పీకర్ ఎవరో తయారు చేస్తేనే అది ఇక్కడికి వచ్చింది, అవునంటారు కాదంటారా? ఇప్పుడు ఈ మైక్ ఉందండి, నేను మాట్లాడుతున్నటువంటి మైక్, ఈ మైకు ఎవరో తయారు చేస్తేనే ఇక్కడికి వచ్చింది, అవునా కాదండి? అలాగే ఈ లోకంలో మనం బ్రతుకుతున్నప్పుడు మనం ఎందుకు ఈ భూలోకానికి వచ్చాం, మనల్ని ఎవరు సృజించారు, మనం ఎందుకు సృజించబడ్డాము, దేని కొరకు సృజించబడ్డాము అని మనం ఎప్పుడైనా ఆలోచన చేశామా? నా వాక్యం ఎలా ఉంటుందంటే, మీకు ప్రశ్నలు పడుతూ ఉంటాయి, మీరు జవాబు చెప్తూ ఉంటే ఎదరికి వెళ్ళిపోతూ ఉంటాం. ఎందుకంటే అలా చెప్పినప్పుడు మాత్రమే మీలో వాక్యానికి కాన్సన్ట్రేషన్, తర్వాత మీలో వాక్యం వెళ్తుందని నా అభిప్రాయం. కాబట్టి మనము ఆలోచన చేయాలి, ఎందుకు మనం భూమి మీదకి వచ్చాం, ఎవరి ద్వారా ఈ లోకానికి వచ్చాం. దేవుడు చాలామంది సైంటిస్టులు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఒక విస్ఫోటనం జరిగి ఈ యొక్క విశ్వం ఏర్పడిందంటే శాస్త్రవేత్తలు చెప్పినటువంటి మాట. ఇంకో శాస్త్రవేత్త చెప్పినటువంటి మాట ఏం చెప్పాడంటే, మనిషి ఎక్కడి నుంచి వచ్చాడంటే, డార్విన్ అన్న శాస్త్రవేత్త ఒక మాట చెప్పాడు, ఏమన్నాడంటే మనిషి కోతి నుంచి వచ్చాడు. మనం చదువుతున్నప్పుడు పాఠ్యపుస్తకాలు మనం చదువుతున్నప్పుడు మనిషి కోతి నుంచి వచ్చాడు అనేది ఆ విషయాన్ని మనం నేర్చుకున్నాం, కానీ అది కరెక్ట్ కాదు. తర్వాత ఆయన చనిపోక ముందు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు, కానీ డార్విన్ దాన్ని బయటకు రాను కూడా చేశారు. అయితే బ్రతుకున్నటువంటి మనము ఎందుకు బ్రతుకుతున్నాం, ఎవరు సృజించబడినటువంటి విధానం బట్టి మనం బ్రతుకుతున్నాం, ఎవరు చేసిన విధానం బట్టి మనం ఈ లోకానికి వచ్చి ఉనికి కలిగి ఉన్నాము అని ఎప్పుడైనా ఆలోచించాము? ఆలోచించలేదు. కానీ దేవుడు ఈ రోజున మనల్ని ఆలోచించమని కోరుతుంటున్నాడు. దేవుడు ఈ రోజున మనల్ని ఆలోచించమని కోరుతుంటున్నాడు. పరిశుద్ధ లేఖన గ్రంథం ఏమని చెప్తున్నాడంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. దేవుడు లోకాన్ని ప్రేమించడం అంటే దేవుడు మనుషులను ప్రేమించాడు. మనుషులను ప్రేమించే ఈ విశ్వాన్ని సృజించాడు ఆయన. మనుషులను ప్రేమించే మన కొరకు సూర్యుని ఏర్పాటు చేశాడు ఆయన. మనుషుల కొరకే చంద్రుని చేశాడు ఆయన. అది పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు, ప్రతిరోజు దాని లేఖనాన్ని మనం పఠించినప్పుడు మనకు అర్థమవుతుంది. దేవుడు మళ్ళీ ఎలా తయారు చేశాడో ఒకసారి లేఖనం చూస్తే, ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనంలో మనకు రాయబడి ఉంటుంది, మన స్వరూపమందు. చదవండి ఒకసారి. ఆదికాండము. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము. చాలండి. దేవుడు ఏమనుకున్నాడంటే, మన పోలిక చెప్పున, మన స్వరూపమునందు, మన స్వరూపము మన పోలిక చెప్పున. చాలా మంది ఎందుకు చేసుకున్నాడో తెలుసండి. దేవుడు ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు అనుకున్నాడు, నాకు పిల్లలు కావాలనుకున్నాడు. నేను ఒంటరిగా బ్రతుకుతున్నాను, నాకు పిల్లలు కావాలి, వాళ్ళ ద్వారా నేను ఆనందం పొందాలి, నా పిల్లలు నా కళ్ళెదుట కనపడాలని దేవుడు మొదటి రోజు నుంచి 6 రోజుల వరకు అన్నిటిని నోటి మాత్రం సృజించాడు. కానీ దేవుడు మనిషిని మాత్రమే తన చేతులతో నిర్మించాడు. భూమిలో నుండి మట్టిని తీసి ఒక బొమ్మని చేసి వాని నాసికానందరంలో జీవాయువును వదగా మనిషి ఏమయ్యాడండి? జీవాత్మ అయ్యాడు. దేవుడు తనకు పిల్లలు కావాలనుకుని ఆ అనాది కాలంలోనే మన దేవుడు ఎప్పుడు చూశాడో తెలుసండి. ఇర్మీయా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం ఉంటుంది, తల్లి గర్భంలో పిండము కాకమునిపే. ఎప్పుడు చూశాడండి దేవుడు? తల్లి గర్భంలో పిండము కాకమునిపే. నేను పుట్టాలనుకోండి, తల్లి గర్భంలో పిండము కాకమునిపే నన్ను ఏర్పరిచాడు దేవుడు. భార్యాభర్తలుగా ఏర్పడిన తర్వాత సంసార జీవితంలో భార్యాభర్తలు వారి దాంపత్య జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు తండ్రిలో నుండి కొన్ని కణాలు స్త్రీలకు వెళ్ళినప్పుడు కొన్ని కోట్ల కణాలు చచ్చిపోతే అందులో ఒక్క కణం మాత్రమే ఫలదీకరణ చెందుతుంది. ఆ ఫలదీకరణ చెందినటువంటి ఆ యొక్క మనిషే నువ్వు నేను. ఎన్నో కోట్ల కణాలు తల్లి గర్భంలో నేల రాలిపోతే ఈ భూమి మీద నువ్వు నేను ఉండాలని దేవుడు నిన్ను నన్ను సంకల్పం చొప్పున ఆయన మనల్ని నిర్మించాడు. కానీ మనిషి ఎవరు తెలుసుకోవట్లేదండి? దేవుడు తెలుసుకోవట్లేదు. దేవుడు అంటే ఎవరో తెలియనట్టుగానే సృష్టించబడినటువంటి సృష్టిని పూజిస్తుంటున్నారు తప్ప సృష్టించినటువంటి దేవుణ్ణి మర్చిపోయారు. ఈరోజు మనకు ఎవరికన్నా ఒక మంచి అంటుపండు ఒక చెడ్డ అంటుపండు పెట్టామనుకోండి, మనం విచక్షణ ఉంటుంది కదండి, ఏది తీసుకోవాలి? మంచిది తీసుకుంటామా చెడ్డ తీసుకుంటామా? మంచిదే తీసుకుంటాం.
ఈ సృష్టిని చూసినప్పుడు, లేకపోతే ఈ జలచర రాజును చూసినప్పుడు మనకి ఏం గుర్తు రావాలో తెలుసండి? రోమపత్రిక ఒకసారి చదువుతామండి. రోమపత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. రోమపత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దైవత్వమును జగదుత్పత్తి మొదలుకుని సృష్టించబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుచున్నది. మనం ఒక సృష్టిని చూసినప్పుడు, లేకపోతే ఒక చంద్రుని చూసినప్పుడు, లేకపోతే ఈ యొక్క భూమిని చూసినప్పుడు, ఈ అందాన్ని చూసినప్పుడు దీన్ని ఎవరో క్రియేట్ చేశారు, మనకి రావాలి ఆలోచన. ఈ మైకును చూసినప్పుడు పలానా కంపెనీ వాడు తయారు చేశాడని చెప్తున్నాం. లేకపోతే ఈ వస్తువును చూసినప్పుడు, ఈ ఫ్యాన్ చూసినప్పుడు పలానా కంపెనీ వాడు తయారు చేశాడని చెప్తుంటాం. అయితే ఈ సృష్టిని చూసినప్పుడు అదే దేవుడు చెప్తున్నాడు. అపొస్తలుడైన పౌలు ద్వారా రోమిలో ఉన్న ప్రజలకు పత్రిక రాస్తున్నాడు అని తెలుసా? అదృష్టమైనటువంటి ఈ లోకాన్ని చూసినప్పుడు మానవులకి ఏం గుర్తు రావాలో తెలుసండి? ఇది దేవుడు చేశాడు. ఈ భూ ప్రపంచాన్ని చేసి ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? మనకి ఆహారాన్ని పెడుతుంటున్నాడు. సూర్యుడి నుంచి ఆ కాంతిని ఉదయింపజేసి ప్రతిది కూడా మనకి ఏ రోజు కూడా లోటు లేకుండా మనల్ని పెంచుతున్నాడు దేవుడు. దేవుడు ఎలా పెంచుతున్నాడండి? భూమి నుండి ప్రతి వస్తువు మనకి ఇస్తున్నాడు. ఒక నారంజ పండు కొన్నటువంటి టేస్ట్ అంటుపండు కొన్నటువంటి టేస్ట్ మ్యాంగో కొన్నటువంటి టేస్ట్ కమలా ఫలం. ఒక్కొక్క విధమైనటువంటి ఫలాన్ని దేవుడు మన కొరకు భూమి మీద ఏర్పాటు చేస్తుంటాడు. అవి ఫలించుట కొరకు సూర్యుని ఏర్పాటు చేశాడు, అవి మొలుచుట కొరకు వర్షాన్ని ఏర్పాటు చేశాడు, చంద్రుని ఏర్పాటు చేశాడు, సమస్తాన్ని ఆయన మన కొరకు ఏర్పాటు చేశాడు. కానీ దేవుని ఎరుగకున్నటువంటి మనుషులందరూ కూడా సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టిని పూజిస్తుంటున్నాను. ఈ రోజున నేను మిమ్మల్ని మీకు పరిచయం చేయడానికి వచ్చినాను. ఆ సృష్టికర్త ఎవరు అని? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. మనల్ని ప్రేమించాడు కనుకే ప్రతిరోజు మనం పోషిస్తుంటున్నాం. ఈ యుద్ధంలో అనేక మంది చనిపోయి ఉంటున్నారు, కరోనా వచ్చి అనేక మంది చచ్చిపోయి ఉంటున్నారు. కానీ దేవుడు మనల్ని సజీవ లెక్కన ఉంచాడు. ఎందుకు అనేది మనకు గుర్తెరగాలి. సరే, దేవుడు లోకమును అనగా మనల్ని ప్రేమించాడు. ఎందుకు దేవుడు అంటే ఎవరు? యేసుక్రీస్తు అని అయ్యగారు చెప్తున్నారు. కాదని నేను అంటాను. రుజువేంటి? యేసుక్రీస్తే దేవుడు అని రుజువేంటి? లోకంలో బోల మంది దేవుళ్ళు లేరా? సోమవారం మొదలుకొని శనివారం వరకు అనేకమైనటువంటి ఆరాధన చేస్తుంటున్నారు అన్యులు. యేసుక్రీస్తుని ఎరగంటి వారు వాళ్ళు పూజిస్తున్న వారిని మీది దేవుడు కాదు అని అంటే వాళ్ళు ఒప్పుకుంటారా? వాళ్ళు ఏమంటారు తిరిగి? మీరు పూజిస్తున్నటువంటి యేసుక్రీస్తు దేవుడు కాదు అంటారు. అయితే యేసుక్రీస్తే దేవుడు అనడానికి ప్రమాణం ఏంటి? వాళ్ళ దగ్గర కూడా భగవద్గీత ఉందండి, అది మాకు ప్రమాణం అంటారు. దేవుడు అని మనం నిరూపించడానికి గల ప్రమాణం ఏంటి? దేవుడు అని నిరూపించడానికి దేవుడు ఒక కేజీ రాడు ఉందనుకోండి. ఒక కేజీకి ఎన్ని మిల్లీగ్రాములు కేజీ అవుతుందండి? 1000 మిల్లీగ్రాములు ఒక కేజీ, అంతే కదండి. 1 లీటర్కి ఎన్ని మిల్లీ లీటర్లు లీటర్ అవుతుందండి? 1000 మిల్లీ లీటర్లు 1 లీటర్. అది ప్రమాణం. నువ్వు అమెరికాలో ఉన్నా, ఈ ప్రపంచం మీద కాదు, చంద్రమండలానికి వెళ్ళినా 1 లీటర్కి 1000 మిల్లీ లీటర్లు 1 లీటర్. 2 నెలలు 4 అన్న ప్రమాణం భూమి మీద 2 నెలలు 4, చంద్రమండలంలోకి వెళ్ళినా 2 నెలలు 4. అవునా కదా? అయితే దేవుడు అన్న వాడికి కొన్ని లక్షణాలు ఉండాలి. దేవుడు అన్న వాడికి కొన్ని ప్రమాణాలు ఉండాలి. ఆ ప్రమాణాలు ఉన్నాయో లేదో చూస్తే తక్కిడి ఇలా పట్టుకుంటాం కదండి. కేజీ రాడి పక్కన పెట్టి దానికి వస్తువుకు సమానమైనటువంటి వస్తువు ఇక్కడ వేస్తే సరిసమానంగా తోగాలి, అప్పుడు అదే కేజీకి ఈక్వల్ అవుతుంది. అవునా కదా? దేవుడు అన్న వానికి నేను చెప్పబోతున్నటువంటి ప్రమాణాలు ఉన్నాయో లేదో చూస్తే ఆయన దేవుడా కాదా అనేది ఈ రాత్రి కాలంలో మనకు అర్థమవుతుంది. దేవుడని కనపడుతున్న వారిని ఎవరినైనా పూజ చేస్తాం, అయితే ఆయన దేవుడు అవుతాడా? కాదు. చాలామంది కూడా మన హైందవ సోదరులను వాళ్ళని విమర్శ చేయట్లేదు, కానీ కొంతమంది బాబా దగ్గరికి వెళ్ళి వాళ్ళే దేవుడిగా పూజిస్తున్నవారు అనేక మంది ఉంటున్నారు. ఇక్కడ చాలామంది కూడా యేసుక్రీస్తు నిజమైన దేవుడు అంటే నమ్మేవారు కొంతమంది ఉన్నారు. అయితే 50-50గా, అంటే అందరి దేవుళ్ళతో పాటు ఈయనొక దేవుడు అన్న వారిగా ఆలోచన చేసేవారు కూడా చాలామంది ఉన్నారు. అయితే ఈ రాత్రికాల సమయంలో దేవుడు అంటే ఏంటి, ఆ లక్షణాలు
నేను చెప్తున్న దేవుళ్ళు ఉన్నాయి కాబట్టి నేను ఆయన మీకు పరిచయం చేస్తున్నాను. నేను చెప్పినటువంటి లక్షణాలు నువ్వు పూజిస్తున్నటువంటి దేవుళ్ళు ఉన్నాయో లేదో నువ్వు ఆలోచన చేసగలిగితే, ఈ రాత్రికాల సమయంలో పడుకునే ముందు ఒక్కసారి ఈ లక్షణాలు నేను పూజిస్తున్నటువంటి దేవుడికి ఉన్నాయో లేదో అని నువ్వు ఆలోచన చేస్తే నీకు రిజల్ట్ నీకు తెలుస్తుంది. ఎందుకంటే ఒక మంచి అంటుకుంటూ చెడ్డ అంటుకుంటూ పక్కన పెట్టినప్పుడు మంచిదే నువ్వు ఎన్నుకుంటావు. దేవుడు అనే ప్రమాణాన్ని ఎదురు పెట్టినప్పుడు నువ్వు పూజిస్తున్నటువంటి దేవుడికి, నేను పరిచయం చేస్తున్నటువంటి ఈ దేవుడికి సరైన లక్షణాలు ఉన్నాయో లేదో నువ్వు చూసుకుంటే కరెక్ట్గా నీకు సమాధానం ఇచ్చేస్తుంది. అది మనం ఆలోచన చేయగలగాలి. దేవుడు మనకు ఆలోచన ఇచ్చాడు కదండి. తన పోలిక చొప్పున తన స్వరూపమంతు ఎంత గొప్పగా మనల్ని తయారు చేశాడండి దేవుడు. అంత గొప్పగా తయారు చేసినటువంటి దేవుని విడిచిపెట్టి ఈ సృష్టిని పూజిస్తుంటాం. ఆయన పోలికలే చేసుకున్నాడంట. నిజంగా మన పోలికలు మన బిడ్డ పుట్టినప్పుడు ఎవరిని మీ బిడ్డ సేమ్ మీ అచ్చం ఇలా దిగిపోయాడంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామండి. దేవుడు కూడా ప్రతి ఒక్కరిని చూసినప్పుడు ఆయన పోలికలో మనం ఉన్నామని దేవుడు ఆనందపడుతున్నాడు. ఆనందపడి లోపు సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టిని పూజిస్తున్నవారు, దేవుని కానీ పూజిస్తున్నవారు, దేవుణ్ణి పూజించకుండా ఇతరులను పూజిస్తున్న వారి గురించి ఆయన అంతగానో వేదనుకుంటారు. ఇప్పుడు ఆయన దేవులో ఉన్నటువంటి లక్షణాలు ఒక్కొక్కటిగా నేను చెప్తున్నాను. దయచేసి ఎవరైనా పెన్ ఉంటే నోట్ చేసుకోండి, లేదంటే ఇది యూట్యూబ్లో పెట్టబడుతుంది, మరొకసారి వినాలని ప్రభు పెట్టడం నేను కోరుతున్నాను. దేవుడు అనగా ఆది సంభూతుడై ఉండాలి. దేవుడు అంటే ఎలాగండాలని? ఆది సంభూతుడు. ఆది సంభూతుడు అంటే అర్థం ఏంటంటే తనంతట తానుగా ఉన్నవాడై ఉండాలి. ఆయన్ని ఎవరు సృష్టించబడి ఉండకూడదు. ఈ మైక్ ఉందండి, ఇది ఎవరి ద్వారా సృష్టించబడింది. సో దీనికి ఇది ఎవరి ద్వారా సృష్టించబడింది కాబట్టి ఇది ఇంతకు ముందు లేదు. సృష్టించబడిన తర్వాత ఉనికిలోకి వచ్చింది. దేవుడు కూడా తనంతట తానుగా ఉన్నవాడు. దేవుని ఎవరు కూడా సృజించలేదు. ఆయన అంతటగా ఆయన ఉన్నవాడు. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 4వ వచనం. త్వరగా ద్వితీయోపదేశకాండము దయచేసి 10 పాయింట్లు ఉన్నాయి. త్వరగా మీరు నాకు బైబిల్ సహకరిస్తే నేను త్వరగా ముగించడానికి ప్రయత్నిస్తాను. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. అద్వితీయుడు అంటే తనంతట తానుగా ఉన్నటువంటి దేవుడు. ఆయన ఎవరిని సృజించలేదు, ఆయనంతట తానుగా ఉన్నవాడు. ఆయనే సమస్తాన్ని సృజించను. మొట్టమొదటి ఏంటో తెలుసా? ఆది సంభూతుడు. ఆయన తనంతట తానుగా ఉన్నాడు. నేను పరిచయం చేస్తున్నటువంటి దేవుడు తనంతట తానుగా ఉన్నాడు. నువ్వు ఏ దేవునైతే పూజిస్తున్నావు, మీరు ఎవరినైతే పూజిస్తుంటున్నారు, ఆ దేవుడు తనంతట తానుగా ఉన్నాడా? ఎవరి చేతన్నా చేయబడ్డాడా? ఎవరికన్నా పుట్టాడా? ఒకసారి మనం ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచన చేసుకుంటే రిజల్ట్స్ కనబడతాయి. ఒకరి ద్వారా పుట్టినవాడు దేవుడు ఎలాగవుతాడు? తనంతట తానుగా ఉన్నవాడు దేవుడు అవుతాడు. రెండవదిగా ఆయన సృష్టికర్త అయి ఉండాలి. ఎలా ఉండాలండి? సృష్టికర్త అయి ఉండాలి. ఆయన సమస్తాన్ని కలుగు చేసినట్టు వాడిగా ఉండాలి. ఆయన సమస్తాన్ని కలుగు చేసినటువంటి వాడిగా ఉండాలి. ఆయన ఎవరి చేత కలగజేయబడలేదు, తనతో తానుగా ఉన్నాడు. కానీ ఆయన సమస్తాన్ని కలగజేసి ఉంటున్నాడు. రిఫరెన్స్ చూద్దాము. ఆది కాండము 1వ అధ్యాయము 1వ వచనం. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆది కాలంలో దేవుడు ఏం చేస్తాడో తెలుసా? భూమి ఆకాశములు, నక్షత్రములు, సమస్త జీవరాశిని ఆయన చేత సృష్టించబడింది. ఒక మాట ఉంటుంది యోహాను సువార్తలో, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కడగలేదు. ఈ నేను ప్రకటిస్తున్నటువంటి దేవుడు సృష్టికర్త అయి ఉన్నాడు. అంటే సమస్తాన్ని కలిగి చేసిన వాడిగా కనపడుతుంటున్నాడు. రెండవ పాయింట్గా. మూడవదిగా ఆయన నిత్యుడు. కీర్తన గ్రంథము 90వ అధ్యాయం 2వ వచనం. ఆయన నిత్యుడు. నిత్యుడు అంటే ఆరంభము ఆయనే, అంతము ఆయనే ప్రారంభం, ఆయనే ముగింపు. ఆయనే ఆరంభించాడు, ఆయనే ముగిస్తాడు. ఆయన నిత్యుడిగా కనబడుతుంటున్నాడు దేవుడు. 4వదిగా సర్వశక్తిమంతుడు ఆయన. ఆది కాండం 18వ అధ్యాయము 14వ వచనం. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఆయన సర్వశక్తిమంతుడు అండి. ఎలా సర్వశక్తిమంతుడో తెలుసా? మోషే నువ్వు వెళ్ళి నిలబడు, జస్ట్ నీ కర్ర ఎర్ర సముద్రం వైపు చూపించాడు. అంతే. సముద్రం ఏమైపోయింది? 2 పాయలుగా చీలిపోయింది. అద్దరికి వెళ్తున్నటువంటి పడవలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్తున్నారు, సముద్రమా నిమ్మలించు. ఒక్క మాటతో, ఒక్క గద్దెంపుతో సముద్రం అంతా ఏమైపోయిందండి? నిమ్మలమైంది. దేవుడు ఎలా కనపడుతున్నాడు తెలుసా? సర్వశక్తిమంతుడు. ఆయన ఏదైనా చేయగలుగుతాడు. ఆయన ఏదైనా చేయగలిగినటువంటి సమర్థుడు. ఆయన చేయడానికంటూ ఏది ఆయనకు అసాధ్యమైనదంటూ ఏది లేదు. ఆయన సర్వశక్తిమంతుడు.
ఐదవదిగా సర్వజ్ఞుడు ఆయన. కీర్తన గ్రంథము 139 అధ్యాయం 1-4 వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది. ఆయన సర్వజ్ఞుడు. సర్వజ్ఞుడు అంటే గతము, వర్తమానము, భవిష్యత్తు కాలము అన్నీ తెలిసినవాడు. నేను పుట్టక ముందే, ఈ ప్రపంచాన్ని పుట్టక ముందే 2026 ఈరోజు డేట్ ఎంత అండి? 27వ తారీఖున కరుణాకర్ అన్న వ్యక్తి అబ్దాయిలో సువార్త ప్రకటిస్తాడన్న విషయం నేను పుట్టక ముందే ఆయనకి తెలుసు. నా జనన మరణాలు కూడా ఆయనకి తెలుసు. నా పుట్టు పూర్వత్రాలు అన్నీ కూడా ఆయనకి తెలుసు. నా తల్లిదండ్రుల పుట్టుకు తెలుసు, నా యొక్క ముత్తాతల పుట్టుకు తెలుసు, అన్నీ తెలుసు. రేపు పొద్దున్న నా కొడుకు, నా మనవళ్ళు పుట్టబోయే భవిష్యత్తు మొత్తం తెలిసిన వాడు నా దేవుడు. నేను అడుగుతున్నాను ఈ రోజున, నువ్వు పూజిస్తున్నటువంటి, నువ్వు ఆరాధిస్తున్నటువంటి, నేను ఎవరిని వేరే విధంగా మాట్లాడతలేదండి. నేను ప్రకటిస్తున్నటువంటి దేవుడికి ఈ లక్షణాలు ఉన్నాయి. నువ్వు సేవిస్తున్నటువంటి దేవుడికి, నువ్వు దేవుడని పూజిస్తున్నటువంటి దేవుడికి ఈ లక్షణాలు ఉన్నాయా? ఈ లక్షణాలు లేకపోతే, నేను చెప్పాను కదండి, కేజీ అనే రాయికి ఒక ప్రమాణం ఉంది. 1000 మిల్లీగ్రాములు 1 కేజీ ఎలాగవుతుందో దేవుడు అన్న ప్రమాణం ఒకటి మనం తీసుకుని ఆ పక్కన తక్కెడులో ఇవన్నీ లక్షణాలు పెట్టుకుంటే దేవుడు ఎవరో రిజల్ట్ మనకు కనపడుతుంది. కాబట్టి 6వదిగా సర్వవ్యాప్తి అయినటువంటి దేవుడు. సర్వవ్యాప్తి అయినటువంటి దేవుడు అంటే ఒకే సమయంలో అన్ని చోట్ల ఉండగలిగినటువంటి దేవుడు. ఈరోజు నేను ఇక్కడ మాట్లాడుతున్నాను, ఈ సమయంలో ఎక్కడ ఉండగలుగుతాడు? ఈ సమయంలో ఆయన ఇండియాలో నాకు తల్లిదండ్రుల దగ్గర కూడా, నా భార్య దగ్గర కూడా, నా పిల్లల దగ్గర కూడా ఉండగలిగినటువంటి దేవుడు. ఈ సమయంలో మన దగ్గర ఎక్కడ ఉన్నాం? ప్రపంచ దేశాలు అన్ని చోట్ల ఉండగలిగిన వాడు ఆ దేవుడే. సర్వవ్యాప్తి అయినటువంటి వాడు దేవుడై ఉండాలి. నేను అడుగుతున్నాను, నువ్వు పూజిస్తున్నటువంటి దేవుడు. ఒకసారి అన్నాడు ఎవరు, పరిపూర్ణానంద స్వామి గారు. ఆయన ఏమన్నాడు తెలుసండి? ఈ సిమ్ము ఇక్కడ పనిచేయదు, క్రిస్టియన్ సిమ్ ఇక్కడ పనిచేయదు, అమెరికాలో, యూరోప్ దేశాల్లో పనిచేస్తాను. ఆయన దేశానికి ఒక దేవుడిగా ఆయన పరిగణిస్తున్నాడు. నేను ప్రకటిస్తున్నటువంటి దేవుడు దేశానికి కదండి, యావత్ ప్రపంచానికి దేవుడై ఉంటున్నాడు. ఆయన అన్ని చోట్ల అన్ని విధాలుగా ఒకే టైంలో ఉండగలిగిన వాడు, సర్వవ్యాప్తి అయి ఉన్నవాడు నా దేవుడు. నేను ప్రకటిస్తున్నటువంటి దేవుడు. 7వదిగా ఆయన పరిశుద్ధుడై ఉంటున్నాడు. ఆయన ఎలా ఉంటున్నాడండి? పరిశుద్ధుడై ఉంటున్నాడు. ఆయన పరిశుద్ధత చూడలేకే పరలోకంలో ఉన్నటువంటి దేవదూతలే, కేరూపులు, సేరూపులే తమ కళ్ళతో ఆయన కళ్ళను మూసుకుంటున్నారు. ఒక సూర్యుడిని మనం చూడలేమండి, కానీ 1,000,000 సూర్యుల తేజస్సు కంటే తేజస్సు కలిగిన వాడు నా దేవుడు. అంత పరిశుద్ధత కలిగిన వాడు దేవుడు. నేను పూజిస్తున్నటువంటి దేవుడే, నేను ఆరాధిస్తున్నటువంటి దేవుడు. నేను అడుగుతున్నాను, నువ్వెవరినైతే పూజిస్తుంటున్నావు, నువ్వెవరినైతే ఆరాధిస్తుంటున్నావు, ఆ దేవుడు పరిశుద్ధత కలిగిన దేవుడా? పరిశుద్ధత కలిగి ఉన్నాడా? 8వదిగా ప్రేమ కలిగిన వాడు. దేవుడు ఎలా ఉన్నాడండి? ప్రేమ కలిగిన వాడు. నేను ప్రకటిస్తున్నటువంటి దేవుడు శత్రువులను సైతం సిలువ మానుపై తీసుకెళ్ళి సిలువ వేసేసినప్పటికీ కూడా సిలువలో పలుకుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? తండ్రి, వీరు ఏం చేస్తున్నారో ఎరగరండి. వాళ్ళు నిజంగా ఎరుగకుండగానే సిలువ వేసేస్తున్నారు. తెలుసు, అన్నీ తెలుసు. అయినా దేవుడు ఏమంటున్నాడు తెలుసా? దేవుడు ప్రేమ కలిగినటువంటి దేవుడు, నీ మీద నా మీద కరుణ చూపినటువంటి దేవుడు ఏమంటున్నాడు తెలుసా? తండ్రి, వీరేం చేస్తున్నారో మీరు ఎరుగరు. నేను ప్రకటిస్తున్నటువంటి దేవుడు ప్రేమ కలిగిన వాడు. ఈ ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క గంట సబ్జెక్ట్ తీసుకొచ్చాను, గంటకు మించి తీసుకోవచ్చు, కానీ నేను త్వరగా వెళ్తున్నాను, సమయం లేదు. కానీ 9వదిగా ఆయన న్యాయవంతుడు. ఆయన న్యాయవంతుడు. అంబానీకైనా అడుక్కునేవాడికైనా ఒకే న్యాయం చేయగలిగినటువంటి దేవుడు ఆయన ఒక్కడే. ఏదైనా న్యాయం చేయగలిగినటువంటి దేవుడు ఒక్కడే. ఆయన ఒక్కడే న్యాయవంతుడు. ఆయన ఎవ్వరికి అన్యాయస్తుడు, బైబిల్ చెప్తుంది, ఆయన ఎవరికి అన్యాయస్తుడు కాదు. నేను ప్రకటిస్తున్నటువంటి దేవుడు అన్యాయస్తుడు కాదు. 10వదిగా నేను ప్రకటిస్తున్నటువంటి దేవుడు కామ, క్రోధ, మద, మోహ, మత్సరం లేనివాడు నా దేవుడు. నా దేవుడి కామ, క్రోధ, మద, మత్సరం లేనటువంటి వాడిది నా దేవుడు. అందుకని ఆయన అంటున్నాడు, ఈ లోకానికి వచ్చినప్పుడు ఏమంటున్నాడు తెలుసా? నాలో పాపం ఉన్నదని ఎవడైనా నిరూపించగలడా, స్థాపించగలడా అని సవాలు చేసినటువంటి ఒకే ఒక్క దేవుడు ఎవరో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడు. ఇంతవరకు ఆయన పుట్టిన నాటి నుండి నేటి వరకు ఒక్కడు కూడా రుజువు చేయలేకపోయాడు ఆధారాలతో. అనేక మంది బురదలు జరుగుతుంటున్నారు, దేనికి ఆధారాలు. ఇప్పటికి కూడా ఆయన చూపులో కానీ, ఆయన మాటలో కానీ, ఆయన ఆలోచనలో కానీ, ఆయన పరిశుద్ధతలో, ఆయన మాటల్లో కానీ, ఆయన తలంపులో కానీ
ఏనాడు అపవిత్రమవునటువంటి ఒకే ఒక్క దేవుడు ప్రభువైన యేసు క్రీస్తు ప్రభువు. నేను ప్రకటిస్తున్నటువంటిది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. దేవుడు అనగా నేను చెప్పినటువంటి ఈ లక్షణాలు కలిగిన వాడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎందుకు ప్రేమించాలి? ఎందుకు ప్రేమించాలని అంటే, అనాది కాలంలో దేవుడు అవ్వమాదమును చేసి ఏదోను తోటలో పెట్టినప్పుడు వారు పాపమునకు లోనై దేవుని నుండి విడిపోయిన తర్వాత ఈ లోకంలో పాపము సంతరించుకుంది. మొదటి ఆదాము ఏదైతే తప్పు చేశాడో, కడపటి ఆదామైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు ఏమైపోయాడు తెలుసండి? సిలువ మీద బలియాగమై తండ్రితో కోల్పోయినటువంటి సంబంధాన్ని ఆయన మళ్ళీ కలిపి ఉంటున్నాడు. నేను ప్రకటిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు రావాలండి? తండ్రితో ఉండుట భాగ్యమని ఎంచుకొనకుండా యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చి 2000 సంవత్సరాల క్రితం, ఆయన చాలామంది అనుకుంటున్నారు 2000 సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు పుట్టాడు, అంతకు ముందు లేడేమనుకుంటున్నారు. కాదు 2000 సంవత్సరాలు కాదు, ఈ భూమి పుట్టక ముందే పరలోకంలో ఆయన ఉన్నవాడు. ఈ సృష్టిని సమస్త జీవరాశులను కలిగించక ముందే తండ్రితో ఉన్నటువంటి వాడు ఆయన దేవుడై ఉండి ఈ లోకానికి ఎందుకు వచ్చాడో తెలుసా? నిన్ను నన్ను ప్రేమించి ఈ లోకానికి వచ్చినట్టు ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉంటుంది, మీరు మీ పాపముల చేత అపరాధముల చేతను చచ్చిన వారి ఉండగా క్రీస్తు మనల్ని ప్రేమతో బ్రతికించను. మనం చేసినటువంటి పాపముల కొరకు, మనం చేసినటువంటి దోషముల కొరకు, మనం చేసినటువంటి అతిక్రమముల కొరకు. అపరాధము అంటే ఏంటో తెలుసా? దేవునికి వ్యతిరేకంగా చేసిన ప్రతీది కూడా అపరాధము. మన నోటి మాట ద్వారా, తలంపుల ద్వారా, ఆలోచనల ద్వారా, చేయకూడని పనులు చేయటం ద్వారా, చెప్పకూడని మాటలు చెప్పుట ద్వారా, అనకూడని మాటలు అనుట ద్వారా, వినకూడని మాటలు వినుట ద్వారా, ప్రతీది కూడా దేవునికి విరోధంగా చేసిన ప్రతి పాపానికి ఆయన ఈ లోకానికి రావాల్సి వచ్చింది. ఆయన తండ్రితో ఉండుట భాగ్యం ఎంచుకోకుండా ఈ లోకానికి నరరూపదారునిగా వచ్చి నీ పాపములకై నా పాపముల కొరకు ఆయన ఏం చేశారో తెలుసా? సిలువపై బలియాగం అయిపోయింది. ఈ లోకంలో చాలా మంది ఏమంటున్నారో తెలుసా? దేవులుగా కొలబడుతున్నవారు ఏమంటున్నారో తెలుసా? దుష్ట శిక్షణ శిష్ట రక్షణ. తెలుసానండి? దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అంటే దుష్టుని శిక్షించి చెప్పాలి, దుష్టుని శిక్షించాలి, నీతిమంతుడిని కాపాడాలి. అలాగ దుష్టుని శిక్షించుకుంటా పోతే భూమి మీద నరమాతుడు ఎవ్వడు కూడా ఉండడు. ఈ రోజున నీ పాపములు బట్టి నా పాపములు బట్టి లెక్క చూస్తే భూమి మీద ఒక్క క్షణం ఊపిరి పీల్చుకోవడానికి కూడా అర్హత లేనటువంటి వారిని, అటువంటి మనల్ని ప్రేమించి ఈ లోకానికి ఆయన వచ్చింటాడు. ఇప్పుడు ఎవరు కలగజేశారో తెలుసా? మనల్ని ఎవరు కలగజేశారో తెలుసా? కీర్తన గ్రంథము 100వ అధ్యాయము 3వ వచనం. నేను త్వరగా ముగించబోతున్నాను. కీర్తన గ్రంథము 100వ అధ్యాయము 3వ వచనం. యెహోవాయే దేవుడని తెలుసుకుని ఆయనే మనలను పుట్టించెను. ఎవరు పుట్టించారండి? ఆయన్నే అంటున్నాడు. ఏమంటున్నాడండి? ఆయన్నే అంటున్నాడు. అంటే అర్థమైంది తెలుసా? అమ్మ ఎవరు మీ ఆయన అంటే ఆయన్నే అని చూపించాలి. ఆయన కూడా అంటే అది అపచారం, పాపం. అవునా కదండి? అవునా కదా? కొత్తగా పెళ్ళైన స్త్రీ దగ్గరికి వెళ్ళి అమ్మ మీ ఆయన ఏడని అన్నాం అనుకోండి, ఆయన చూపించి ఆయన కూడా మా ఆయన అన్నది అనుకోండి, ఎలా ఉంటుంది? ఎవర్రా మీ నాన్న అంటే ఆయనే అని చూపించాలి. ఆయన కూడా అంటే ఎవర్రా దేవుడు అంటే ఎవరు చూపించాలి? సిలువలో వేలాడుతున్న యేసుక్రీస్తుని మాత్రమే చూపించాలి. ఎందుకంటే నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టినవాడు ఆయన. దేవుళ్ళుగా కొనబడుతున్నవారు అనేక మంది ఉంటారు లోకంలో. కానీ నేనేదైతే ప్రమాణం చెప్పి ఉంటున్నానో ఆయన మాత్రమే మనలను పుట్టించను. మనము ఆయన వారము, ఆయన వైపు గొర్రెలమైనటువంటి మనమందరము త్రోవ తప్పిపోతే నశించిన దాన్ని వెతకి రక్షించడానికే మనుష్య కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చారు. నీ కొరకు నా కొరకు బలైపోవడానికి. తండ్రితో తెగిపోయినటువంటి ఏదైనా తోటలో తెగిపోయినటువంటి సత్సంబంధాన్ని మళ్ళీ పునరుద్ధరించడానికి ఆయన ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు పాప విమోచన కొరకు ఏ పాపం ఎరిగినటువంటి ఆయన రావాల్సినటువంటి అవసరం లేదు. ఆయన ఏ పాపము చేయలేదు, ఆయన ఏ దోషము చేయలేదు, ఏ కలంకము చేయలేదు. అయినప్పటికీ కూడా కొరింథీయులు రాసిన పత్రికలో ఉంటుంది, మనందరి కోసం ఆయన పాపముగా చేయబడ్డాడండి. మనందరి కోసం ఆయన ఏం చేయబడ్డాడు తెలుసా? పాపముగా చేయబడ్డాడు. తండ్రి యొక్క చేయని విడనాడాడు ఆ శిలువను.
కాబట్టి ఈ రోజున మిమ్మల్ని అందరూ కోరుకునేది ఒకటే, నేను చెప్పినటువంటి ఈ లక్షణాలు మీరు జీవిస్తున్నటువంటి దేవుళ్ళు ఉన్నాయా? సృష్టికర్త అయినటువంటి దేవుడు మనను సృష్టించాడు. మన ద్వారా సృష్టించబడిన వారు ఎవరు కూడా దేవుళ్ళు కాదు. కాబట్టి తలలో ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. ఒకసారి ఆలోచన చేయండి. ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను సేవిస్తున్నటువంటి దేవుడికి ఇప్పుడు చెప్పినటువంటి లక్షణాలు ఉన్నాయా లేవా? ఇప్పుడు చెప్పినటువంటి దేవుడికి నేను ఈ ప్రమాణాలు ఉన్నాయా లేవా? ఒకసారి మీరు ఆలోచన చేసుకొలితే మనకి దేవుడు ఒక విచక్షణ ఆలోచన చేయగలిగినటువంటి జ్ఞానాన్ని ఇచ్చాడు మనకి. ఏది మంచో ఏది చెడో. అలాగే దేవుడు ఈ రాత్రి కాలంలో మాట్లాడుతున్నాడు. నిన్ను సృష్టించిన వాడు ఎవరు? ఈ లోకంలోనికి ఈ భూమి మీదకి రావడానికి ఈ భూమి మీదకి రావడానికి నీకు అనుమతి ఇచ్చింది ఎవరు? నువ్వు ఎందుకు సృష్టించబడ్డావు? ఒకసారి ఆలోచన చేయి. దేవుడు ఎవరో తెలుస్తుంది. దయచేసి ప్రార్థన చేద్దాం. నేను ప్రభువా ఇంతవరకు నాకు తెలియదు అని అంటే నేను పరిచయం చేస్తుంటున్నాను. సిలువలో రక్తం కాచినటువంటి యేసయ్య మా అందరి పాపంలో కొరకై పరలోకంని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చింటున్నాడు. ఆయన్ని తెలుసుకుంటే మనకి నిత్య జీవం, ఆయన్ని తెలుసుకుంటే మనకు పరలోక రాజ్యం. మనం చేసిన ప్రతి పాపాన్ని విడిచిపెట్టి ఆయన పాదముల చెంతకు వచ్చి ప్రభువా నేను పాపినని ఒప్పుకుంటే ఆయన క్షమించి నిత్య రాజ్యానికి వారసులుగా చేయవాడై ఉంటున్నాడు. ప్రార్థన చేద్దాం. కృప కలిగిన మా పరలోకపు తండ్రి, అయ్యా నీవు లోకముని ఎంతో ప్రేమించావు కాగా నీ అద్వితీయ కుమారుని ఈ లోకానికి అనుగ్రహించి మేమందరం కూడా నిత్య రాజ్య వారసులు అవడానికి నా తండ్రి శిలువపై బలియాగం కానిచ్చి ఉంటున్నావు నా తండ్రి. అయ్యా ఇంతవరకు నా తండ్రి బిడ్డలు నా తండ్రి నిరరకగి ఉన్నారేమో ప్రభు. మరొకసారి నీ దేవుడు అంటే ఎవరు, ఆ ప్రమాణాలు ఏంటో నేను బిడ్డలకి తెలియపరిచి ఉంటున్నాను. నిశ్చితమైతే వారి హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేసి అభివృద్ధి పరచమని అయ్యా వారు తెలుసుకోవడానికి నా తండ్రి దేవుడు అంటే ఎవరు మార్గము వెతకడానికి నా తండ్రి ఈ సృష్టిని చూసినప్పుడు, ఈ అందాలు చూసినప్పుడు, ఈ జలచర రాజుని చూసినప్పుడు నా తండ్రి దేవుడు ఒకడు ఉన్నాడు, ఇది దేవుని చేత కలగబడిందని వారు తెలుసుకుని ఆ నిజమైన దేవుడు ఎవరు వారు గుర్తెరగడానికి మీరు సహాయం చేయండి. ఒక ఆలోచన దయచేయండి ప్రభు. వారిలో నిజమైన దేవుడిని వారిని తిరిగిపరచడానికి నీ ఆత్మకార్యం వారి జీవితాలు జరిగించండి. వారి కుటుంబాన్ని దీవించండి, వారు చేసిన పనిని మీరు దీవించండి ప్రభు. అలనాడు ఎస్తేరును చూసినప్పుడు అయా ప్రభు రాజుకి ఏదైతే దయగలిగిన మనసును పుట్టించారు అట్టి రీతిగా ప్రభు వీరు చేసిన పనులను నా తండ్రి వారి యజమానులు కోవేటలకు దయగలిగిన మనసు పుట్టింపచేసి వారి యొక్క ఉద్యోగాలు మీరు దీవించి ఆశ్రయించమని అయా ఇచ్చినటువంటి సమయం బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నా పరమ తండ్రి.